ఏం స్వామి ఇక్కడ ఉన్నారు? స్వామి గరిష్టము మన వల్పరాయుడి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు అడిగితే గ్రామస్తులు గరిష్టము ఇచ్చారు. ఈ మధ్యలో ఈ నడమ నేను చాలా రోజులు అయింది, రాలేదు, చూడలేదు. మరి ఈరోజు ఎందుకు వచ్చారంటే ఎట్లా మాల వేసుకున్నా కదా, మరి దేవుడి కాడికి వచ్చి పూజ చేపించి మరి దండం పెట్టుకొని రావాలని వచ్చాను. స్వామి పోయినసారి ఈ ఎలక్షన్ అప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మీరు వాగ్దానాలు ఇచ్చారు. దాని గురించి మీరు ఏమంటారు? నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని చెబుతున్నా. ఆయన ఆదేశాల మేరే నాది. నేను ఆయన కావాలంటే ఉండేవాడినే కానీ ఆయనకు ఎదిరించి ఉండేవాడిని కాదు. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేను నా బిడ్డలాగా అనుకునేవాడిని. మరి అబ్బా కొడుకు అనేవాళ్ళు ముఖ్యమంత్రి కొడుకైనప్పుడు అబ్బా అవసరం లేదు కదా అని నేను అనుకుంటా. మరి నేనేమనుకుంటానంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా దర్శిలో ఒకరికి ముగ్గురు ఉన్నారు. ఇది పోటీలో సిద్ధారాఘారావు, మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మరి మన మద్దిశెట్టి వేణుగోపాలు, మరి ముగ్గురు గట్టిగానే ఉన్నారు మాకని. మరి ఎవరికి ఇస్తారో నేను అనుకునేది ఏంటంటే చివరిలో వీళ్ళ ముగ్గురు కూడా పోటీలలో ఉండరు కదా, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆయన బాబాయ్ చేయలేదు కదా, మరి చూద్దాం. నేను నందిగామ సురేష్ మన బాపట్ల ఎంపీకి ఇచ్చారు. ఆయనకి బ్రహ్మాండంగా కష్టపడి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎన్నో కోరికలు కన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా నాకు దర్శి అనేది నాకే ఇస్తాడనేది నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే 48,000 వంశం 48,000 ఉన్నాయి ఈ దర్శి నియోజకవర్గంలో. మరి 48,000లో మేము కూడా మినిమం 28,000 ఓట్లు మాయి కూడా ఉన్నాయి. మరి ఖచ్చితంగా నాకు ఇస్తాడనే ఆశ ఉంది. మరి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బిడ్డ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను ఆలోచించే మనస్తత్వం అన్నమాట. నాకైతే ఒకసారి ఉంది ఆలోచన చెయ్యాలని. మరి డబ్బులైతే నా కాడ లేవు, నిజాయితీ అయితే కోట్లకు ఉంది కానీ నా కాడ డబ్బులు లేవు. మరి చూస్తా నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రకాశం జిల్లాలో ఏదొక ఉన్నతమైన పదవ నాకు ఇస్తాడని నాకు నమ్మకం. నాకు ఆ బిడ్డ ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఆ బిడ్డ వెంటనే ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ బిడ్డనే కంటితో సీఎంగా చూసుకోవాలనేది నా కోరిక. మరి నేను ఎన్ని కలలు కన్నా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అనేది నా ఆలోచన అన్నమాట. నాకు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మరి నాకు 2 కుమారులు ఉండరు, ఒక కూతురు ఉంది, ఒక కొడుకు డాక్టరు, ఒక కొడుకు మాకు ఎగసాయ పని చేసుకుంటుంటాడు. నా అల్లుడైనా సరే నా కూతురైనా సరే శ్రీరామలక్ష్మణులాగా ఉండరు. నా కుటుంబం ఎప్పుడు కూడా నేను ఏడికి పోయినా దేవుడి కాడికి పోతే నేనేం ఆశీన కోట్లు. నా కుటుంబం నన్ను నమ్మిన ప్రతి మనిషి కూడా బాగుండాలని చెప్పి నేను ఏదన్నా ఇబ్బందులు వచ్చినా నాకు ఇబ్బంది లేదు కానీ నన్ను నమ్మిన వాడికి ఎప్పుడు కూడా రాకూడదు అనేది నా ఆలోచన. ఈ కుర్చేడు గ్రామ పంచాయతీ నన్ను నమ్మి ఒకసారికి 2 సార్లు నాకు ఓట్లు వేశారు. మరి ఈ గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా సత్యశ్యామలంగా ఉండాలనేదే నా ఆలోచన కానీ ఇంకొకటి ఉండదు. మరి నేను అడిగా పోయినసారి ఎమ్మెల్యేగా, మరి జగన్మోహన్ రెడ్డి మరి బాబాయ్ ఉండాలి నాకు తండ్రి లాంటి వాడని చెప్పి నాకు పంపిస్తే ఖచ్చితంగా ఉంటా. లేకపోతే ఆయనకు ఎప్పుడు కూడా నా వంతు నేను రేపు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ రాష్ట్రంలో నా వంతు నాకు అవకాశం ఇస్తే మరి ఆయనకు అనుకోవచ్చు కుర్చేడు సర్పంచ్గా అనేది. నేను 5 పిరుళ్ళు నా మనుషులుగా గెలిచిండ్రు. నేను అటువంటి బలవంతుణ్ణి. మరి ప్రకాశం జిల్లాలో కాదు ఎక్కడిచ్చినా సరే ఈరోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. మరి నువ్వు కూడా పాదయాత్ర చేశావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పథకాలు చెబితే అన్ని అమలు చేసిన బిడ్డవు నువ్వు. మరి ఈరోజు నిన్ను
దేశం ప్రేమించుతుంది మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనేది. అట్లా ఉంది నీ పరిస్థితి. నేను అంటున్నా, మళ్ళీ కూడా నువ్వు పాదయాత్ర అవకాశం ఉంటే చెయ్యి, అవకాశం లేకపోతే నేను చేస్తా. నీ తండ్రిగా కనీసం 4000 కిలోమీటర్లు తిరిగి, 4000 కిలోమీటర్లు కాకుండా ఒక 40 కిలోమీటర్లు కూడా మోకాటి దొంతుతో తిరుగుతానని చెప్పి, మరి నువ్వు పర్మిషన్ ఇస్తే నాకు నువ్వైనా తిరుగు, నేనైనా తిరుగుతా. వాళ్ళకు ఒకరోజు అసెంబ్లీలో చెప్పాడు ఎవరు, అంబటి రాంబాబు, ఈసారి మీకు 3 ఆ 3 వచ్చినా ఆశ్చర్యపడానికి పని లేదు, నీకు 155కు ఒక్కటి కూడా తగ్గదు అని చెప్పి నేను అంటున్నా. నాకు అవకాశం ఉంటే పరమేశ్వని ఈ పాదయాత్రగా నీ తండ్రిగా నేను తిరిగి నీకు 155కు ఎక్కడ కూడా ఒక సీటు తగ్గదని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.